ఆ కంటైనర్ ఏదైతే నిజాంపట్నం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన కంటైనర్లో రొయ్యలతో పాటు అక్కడి నుంచి మేము డబ్బులు ఇక్కడికి వేసి పంపించాము 56 లక్షలు. దాని గురించే ఇప్పుడు మీతో మాట్లాడాలి. ఆ 56 లక్షలు నేను సీజ్ చేయడం జరిగింది. ఆ 56 లక్షలు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ముందుగా జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నా. మనం గుంటూరు ఎస్బీఐలో మన అకౌంటు ప్రతి 15 రోజులకు ఒకసారి 60 నుంచి 70 లక్షల రూపాయలు ఆ 15 రోజులు కార్మికులు పనిచేసిన దాన్ని బట్టి శాలరీస్ ఉంటాయి. అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 2:30కి బ్యాంక్ నుంచి నేనే సైన్ చేశాను చెక్ మీద. బ్యాంకు నుంచి 60 లక్షలు మా ఫైనాన్స్ మేనేజరు అండ్ క్యాషియర్ కారులో 60 లక్షలు డ్రా చేయటం, ఆ డబ్బులు నేరుగా ఇక్కడికి రాకుండా నిజాంపట్నం తీసుకెళ్ళి నిజాంపట్నంలో ఇంకొచ్చారు తలకాయలు తీసేయటం, ఆ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ మనకి నిజాంపట్నం తీసుకెళ్ళి అక్కడ 4 లక్షల రూపాయలు పేమెంట్లు చేయటం, రికార్డెడ్గా ఆ 4 లక్షలు వాళ్ళు పేమెంట్ చేసిన సంతకాలు అన్నీ మనం తీసుకున్నట్టుగానే రెగ్యులర్గా 4 లక్షలు పేమెంట్ చేయడం జరిగింది. అప్పుడు మా అకౌంటెంట్ ఒక ఎపెక్స్ అనే కంపెనీ మీద ఇంటర్నల్లో మధ్యవర్తిత్వం చేసే విధంగా ఒక జడ్జి గారిని హైకోర్టు నియమిస్తే ఒక కేసు నిమిత్తం కొన్ని పేపర్లు సబ్మిట్ చేయడం కోసం ఫోన్ వస్తే ఆ కారులో పేపర్లు ఉండటం వల్ల ఆయన క్యాషియర్కి మీరు 4 లక్షలు పేమెంట్ చేసి ఈ డబ్బులు ఫ్యాక్టరీకి ఏదన్నా మన లారీలు వెళ్తాయి కదా అందులో వేసేయండి అని చెప్పి మళ్ళీ వెంటనే గుంటూరు వెళ్ళటం జరిగింది. ఇక ఆ క్యాషియర్ ఎవరైతే ఉన్నారో ఆయన 4 లక్షల పేమెంట్ అక్కడ చేసేసి ఉన్న 56 లక్షల రూపాయలు మరలా రొయ్యలు రీప్యాకింగ్ అక్కడికి భీమవరం నుంచి వచ్చిన రొయ్యలు అక్కడ రోజు అన్ని లారీలు ఎక్కడికి వచ్చినా అక్కడికి వస్తాయి. ఫస్ట్ కొన్ని ఏ లారీలు ఏ కౌంట్లు ఎక్కడ చేయాలి అనేది అక్కడ నిర్ధారణ చేసుకుని ఎంతమంది లేబర్ రేపు రాబోతున్నారని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని లారీల్లో ఉన్న రొయ్యలను అక్కడ తలకాయలు తీసేయటం అలా పెట్టుకుంటాం, అంటే ప్రీ ప్రాసెసింగ్ అంటారు. కొన్ని రొయ్యల్ని మళ్ళీ ఈ ఫ్యాక్టరీకి తీసుకురావటం జరుగుతుంది. అందులో భాగంగా ఒక 7 లారీలు దాకా అక్కడ ఉంటే అందులో 3 లారీలు మీరు ఇక్కడికి డైవర్ట్ చేయటం రోజు జరిగే పని. అది ఒక లారీలో 56 లక్షలు మరి తీసుకెళ్తాం, బండి మీద కష్టం కదని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అది మన పెళ్ళిళ్ళు ఉండటంలో ఆయన పెళ్ళికి కూడా వెళ్ళాల్సిన పని ఉన్నందువల్ల బాగా ఒక ట్రేలో నీట్గా సర్ది 56 లక్షలు ఒక ట్రేలో పెట్టి దాని మీద అన్ని ట్రేలు రొయ్యలకు సంబంధించి 160 ట్రేలు ఐస్తో ప్యాకింగ్ చేసేసి పంపించేసి, జనరల్గా కింద ట్రే తీయాలంటే మళ్ళీ 10 మంది లేబర్ ట్రేలన్నీ తీసాక కానీ వెనకాల రారు, పెట్టేటువంటి అక్కడ మనుషులు ఉన్నారు పెట్టించారు. 7:30 టైంలో లారీ ఇక్కడికి రావడం జరిగింది. అందులో డబ్బులు ఉన్నాయి. ఏదో 11ంటికి ఏదో ఎవరో టిప్ ఇచ్చారు. మనం ఏం చేసాం, లారీలో డబ్బులు ఉన్నాయి, సీల్ వేసి ఉంది, ఎక్కడున్నాయి తెలవదు, తీయాలంటే 15 మంది పడి తీయాలి. అందుకని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాం ఇందులో డబ్బులు ఉన్నాయంట సార్ వాళ్ళు చెప్పారని. అందరికి ఆ మాట ఇందులో డబ్బులు ఉన్నాయి జాగ్రత్త అనుకున్నారు. ఓకే, ఇది విన్న మనవాళ్ళు ఎవరు పోలీసులకి ఒక టిప్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చారు, అది నెంబర్తో సహా చుట్టుముట్టారు. ఇక నైట్ మేము ఎవరో లేకపోవటం, అది ఓపెన్ చేయడానికి వీల్లేదని మీరు అందులో రొయ్యలు ఉన్నాయి ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎలా కుదురుతుందని తెలియజేశారు అక్కడ. సరే అయితే అందరిలోనే రేపు పొద్దున ఓపెన్ చేస్తామని పోలీసులు ఒక ఎస్ఐని 4 కానిస్టేబుల్ని అక్కడ కాపలా పెట్టి వెళ్ళిపోయారు. రాత్రి పొద్దునే లేచేసరికి 56 లక్షల డబ్బులు ఉన్నాయని మా ఎఫ్ఎం అప్పుడు చెప్పాడు నాకు. మళ్ళీ 5ంటికి ఎవరు వచ్చి సార్ అందులో 56 లక్షల డబ్బులు ఎక్కడే డబ్బులు ఇలా బ్యాంకులో డ్రా చేసే ఉంది 60 లక్షలు అని చెప్పారు. ఓకే డ్రా చేశారు, నో ప్రాబ్లం. దాని గురించి ఏంటంటే నేను కారులో నిజాంపట్నం వెళ్ళాను, 4 లక్షలు పేమెంట్ చేసి మళ్ళీ గుంటూరు వెళ్ళాను. మన క్యాషియర్కి అప్పు చెప్తే ఇక్కడ పెట్టారు, ఆయన పెళ్ళికి వెళ్ళాడు, మనం తెల్లారి తీసుకుందామని మన వాళ్ళందరూ డబ్బులు ఉన్నాయి జాగ్రత్త అని దాని తాళాలు సీల్ వేసేసారు కంటైనర్. సరే ఈ విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి అంటే దీని గురించి అసలు భయపడాల్సిన పని లేదు, మీరు మెదలకుండా ఉండండి అని మా వాళ్ళ కాన్ఫరెన్స్ తీసుకుని తెల్లారి 5ంటికే పిల్లలు వచ్చారు. కాబట్టి అది ఏం జరిగిందో ఆ సంఘటనని కరెక్ట్గా మీరు తెలియజేయండి. దాని గురించి భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది లేదన్నా. వాళ్ళు అలాగే ఓపెన్ చేశారు. వచ్చినప్పుడు మేమే డిక్లేర్ చేసాం అందులో 56 లక్షలు రొయ్యలు ఉన్నాయండి, మీరు ఏమీ చెక్ అన్నాం. ప్రతి ట్రే చెక్ చేశారు గుమ్మరిచ్చి. ఒక ట్రేలో డబ్బులు మనం చెప్పినట్టుగా 56 లక్షలు ఉన్నాయి. ఆ డబ్బులు 10 లక్షల పైన ఉంటే ఈ ఎన్నికల నియమ సరళలో ఎవరు ఏ వ్యక్తి దగ్గర ఉండకూడదు, కానీ కంపెనీల దగ్గర డబ్బులు ఉండొచ్చు, దానికి ప్రూఫ్లు చూపించవచ్చు. ఎందుకంటే
ప్రతి సంవత్సరం కార్మికులకు ఇచ్చేటప్పుడు ప్రతి 15 రోజులకి. సరే 56 లక్షలు వచ్చారు, ఆర్డీఓ వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, విఆర్ఓ వచ్చారు, అందరూ తీసుకున్నారు, చూసుకున్నారు. అన్నీ మేము చెప్పినట్టు అన్నీ ఎఫ్ఐఆర్ కూడా ఏం చేయలే. డబ్బులు మాత్రం మరి 56 లక్షలు ఉన్నాయి. మా ఎన్నికల నియమావళిలో మేము సీజ్ చేయక తప్పదంటే సీజ్ చేసి చేయాలి. ఎలా సీజ్ చేయాలి, ఎవరు సీజ్ చేయాలన్న విషయాలే తెలవక వాళ్ళు సతమతం అయ్యారు. మొత్తానికి మళ్ళీ అప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ని మధ్యాహ్నం పిలిచి అప్పుడు పట్టుకున్నట్టు చూపించి మరలా ఆ డబ్బుల్ని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసినట్టు ట్రెజరీలో అప్పచెబుతారంట. నేను సాయంత్రం 7ంటికి పంచినామా ఇవన్నీ గుర్తు చేసి మన నాయకు రామారావు గారు కూడా పంపించే టయానికి ఏదైనా పనికొస్తారని పొద్దు నుంచి అక్కడే ఫోన్ చేశారు, అందరు కూర్చున్నారు, సీజ్ చేశారు, అయిపోయింది. అది మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఇది డబ్బు అని అన్ని ప్రూఫ్లు ఉన్నాయిగా, డ్రా చేసింది ఉంది, అక్కడ ఖర్చు పెట్టింది 4 ఉంది, ఆ లారీలు ఇక్కడ పంపించినట్టు డ్రైవర్ని మాట్లాడారు, ఎవ్రీథింగ్. ఎఫ్ఎం ఏం చెప్పాడు, క్యాషియర్ ఏం చెప్పాడు, వేరుగా అందరి దగ్గర తీసుకున్నారు. ఎక్కడేది దొరుకుతుందని రకరకాలు చేసిన ప్రయత్నంలో ఆ వల్ల ఏమీ అవ్వాలి. అది మన డబ్బే, యాజ్ వెల్ ఓపెన్. కానీ వైసీపీ పెద్దలు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, చీరాల్లో ఉన్న పెద్దలు కానీ, అక్కడ చీరాల నుంచి ఇది జరిగిన వెంటనే ఏదో ఒక విధంగా దాన్ని ఆపాలి, దాన్ని ఎట్టోటా కట్టడి చేయాలి, ఏది దొరికినా సరే సీజ్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ పోలీసుల ద్వారా రకరకాల ప్రయత్నాలు చేశారు. మనం నీతిగా నిజాయితీగా అన్ని విషయాల్లో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మన ట్యాక్స్ కూడా 10 కోట్ల రూపాయలు, 10.5 కోట్లు, 9.5 కోట్ల సంవత్సరానికి కంపెనీ తరఫున ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. హయ్యెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ చేసేది బాపట్ల నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు మనమే, మన కంపెనీకి. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మీరు విషయాలు తెలుసుకోవటం, ఇలా మన నాయకుడికి ఇట్లా జరిగింది వాళ్ళ కంపెనీలో, మిమ్మల్ని బయట ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు ఆన్సర్ చేయాలి. సరే సీజ్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. కానీ సోషల్ మీడియాలో ఒక డంపులో ఎన్నో కోట్లు దొరికింది. అక్కడ ఎవరో కర్ణపాలెంలో నరేంద్ర వర్మ మొత్తం చుట్టుముట్టేశారు, మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి, అన్నీ సీజ్ అయిపోతున్నాయి, ఆయన అభ్యర్థి గారి కూడా అసలు ఉండలేడు అని వాళ్ళ పోస్టులు పెట్టుకోవటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, ఈ విషయాన్ని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా చూసుంటారు. కొన్ని ఛానల్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అన్నారు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కాదండి ఇది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇద్దామంటే మాకేం సంబంధం, ఇది మీరు ఎన్నికల నియమాల్లో పట్టుకున్నారు, ఇది మేము సీజ్ చేయడానికి లేదు. వాళ్ళు డబ్బులు రా చేసి ప్రతి 15 రోజులకి తెచ్చుకుని వాడటం అంతా మాకు కూడా అకౌంట్ ఉంది, మాకు హైయెస్ట్ ట్యాక్స్ పేర్ కంపెనీ అని తెలియజేస్తే 10 లక్షల లోపు అయితే ఒక జడ్పీకి సంబంధించి సిఈఓ, ఒక ఆడిటర్, ఇంకొకళ్ళు ఒక కమిటీ ఉంది. 10 లక్షల లోపు ఎవరి దగ్గర దొరికినా మనం డిస్ట్రిక్ట్ గ్రీవెన్సర్తో పెడితే 48 గంటల్లో ప్రూఫ్లు చూపిస్తే ఆ డబ్బులు ఇచ్చేయాలి. అదే 10 లక్షల పైన అయితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ట్రెజరీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డబ్బులు మేము ఇలా సీజ్ చేసాం, మీరు అన్ని లెక్కలు సరిచూసుకుని వాళ్ళతో అన్నీ ఓకే అనుకుంటే మీరు రిలీజ్ చేయమంటే మేము డబ్బులు రిలీజ్ చేసేస్తాం అనేది రూల్స్. అందులో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండి సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇన్కమ్ ట్యాక్స్కి ఇక్కడ ట్రెజరీకి సంబంధించిన వాళ్ళు పేపర్ అందిస్తారు, వాళ్ళు మాకు సమ్మలు ఇస్తారు. ఆ సమ్మలు కంటే మీరు ఈ డబ్బు ఎక్కడిది అన్ని రుజువులు చూసుకోండి, అన్ని రుజువులతో మనం చూపిస్తే 1 డేలో ఆ డబ్బులు పెడతారు. వెరీ సింపుల్ అనమాట. కానీ వైసీపీ వాళ్ళ రాజకీయమైన ఎత్తుగడతాం, రాజకీయాల కోసం కొన్ని ఇబ్బందులు పెట్టడం కోసం రకరకాల పోల్స్ చేస్తున్నారు. ఈ విషయం మీరు గమనించి మీరు కూడా బయటికి ఎవరు వచ్చినా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తిప్పుకొట్టండి. నేను కూడా సోషల్ మీడియాలో ఇలా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో మన మీద ఏదో ఒకటి చెడు మాటలు చెడు చేస్తే వైసీపీ వాళ్ళు అది ఏదో వాళ్ళు గెలుస్తామని అనుకుంటున్నారు. అది కళ మాత్రమే, అది నిజం కానే కాదు. ఎందుకంటే నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎదురుగుండా. వాళ్ళ బలమైంది ఎంతో, తెలుగుదేశం పార్టీ బలం ఎంతో మనం తెలియజేయాలి. మన బలం మనకు తెలియదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటే నిరూపించే టైం ఇప్పుడు వచ్చింది. ఏమీ పట్టించుకోవద్దు, గెలిపే ఒక సిద్ధాంతం, గెలిపే మన సర్వం. ఈ 45 రోజులు కష్టమే, మనం ఊపిరిలాగా మనం పనిచేయాలి. నరేంద్ర వర్మ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయడు, అది మీరు నమ్మండి. లేకపోతే ఈ విషయంలో మీకు అన్ని క్లారిఫికేషన్ ఇచ్చి ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నేను ఈరోజు బయటకు వస్తున్నాను. అలాగే ప్రెస్ నోట్ కూడా అందరికీ తెలియజేస్తున్నాను. 3,000 మందికి ఉపాధి,
3,000 కుటుంబాలకు ఉపాధి కలిగిస్తున్నాం. ఈ ప్రాంతంలో 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే సంస్థగా మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాం. మీరెటు ఏ ఇండస్ట్రీ పెట్టలేదు, 10 ఉద్యోగాలు ఇవ్వాల. ఆ పని మేము చేస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక ఊరికి సంబంధించింది కాదు, ఎంతోమంది పని చేస్తున్నారు. అట్లాగే ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వైసీపీ పార్టీ సంబంధం లేకుండా వైసీపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు ఆ సంస్థలు. అలాగే కులాలు మతాలకి అతీతంగా ఎంతోమంది అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళని రోడ్డు మీద పడేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మీరు నేను చూసుకుందాం, ఐఎమ్ రెడీ. అంతేగాని ఇది మీకు కరెక్ట్ కాదు అని, ఇందులో మీ పాత్ర ఎంత ఉందో అనేది మీకే, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఏదన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర వర్మ అనే వ్యక్తిని మీరు ఓడించండి. ఎవరు గెలుస్తారో మనం ఈ ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని ఈ లోకల్ ఎమ్మెల్యే రఘుపతి గారికి నేను ఈ సందర్భంగా ఒక సవాల్ ఇస్తున్నాను, ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను.